హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు 2 ముఖ్యమైన ప్రకటనలండి. సో, వాటి గురించి సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని ఆహ్, ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని చెప్పేసి పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజును తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు మన్నం శ్రీనివాస్ అయితే కోరారు. గురువారం విద్యాభవన్‌లో ఆయనకు ఈ మేరకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఉన్నత పాఠశాలలో సబ్జెక్టు టీచర్ల కొరతకు పదోన్నతులు కల్పించాలని చెప్పేసి విన్నవించారు. డీఈఓ ఫుల్ డీఈఓ పూల్‌లో ఉన్న భాషా పండితులకు న్యాయం చేయాలని, అలాగే ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి జీవో నంబర్ 115ను రద్దు చేయాలని అయితే విజ్ఞప్తి చేశారు. పురపాలక పాఠశాలలకు సంబంధించి జీవో 84ను రద్దు చేయాలని, ప్రతి ఉపాధ్యాయునికి వారానికి 24-32 పీరియడ్లతో కొనసాగించాలని అయితే కోరారు. మరొకటి ఏంటంటే, ఎయిడెడ్ పాఠశాలల్లో అన్‌ఎయిడెడ్ సెక్షన్‌ల వివరాల సేకరణ. సో, ఎయిడెడ్ పాఠశాలలు నిర్వహిస్తున్నటువంటి అన్‌ఎయిడెడ్ సెక్షన్‌ల వివరాలు సమర్పించాలని ప్రాంతీయ సంయుక్త సంచాలకుల పాఠశాల విద్యాశాఖ ఆదేశాలైతే జారీ చేసింది. వివరాలను ఈ నెల 25 లోపల అందించాలని సూచించింది. పలు ఎయిడెడ్ పాఠశాలలకు అదే ప్రాంగణంలో సమాంతరంగా అన్‌ఎయిడెడ్ సెక్షన్‌లు నిర్వహిస్తున్నాయి. సో, ఎయిడెడ్‌లో పిల్లలు తక్కువగా ఉండడంతో ఇక్కడ టీచర్లను ప్రైవేట్ సెక్షన్‌లకు వినియోగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒకే రంగంలో ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ తరగతులు నిర్వహిస్తూ పిల్లల్ని ఎక్కువగా అన్‌ఎయిడెడ్‌లో చేర్చుకుంటున్నాయి. అన్‌ఎయిడెడ్‌లో చదివే పిల్లల ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయా వివరాలను విద్యాశాఖ అయితే సేకరిస్తోంది.